పట్టుకుని లేపడం పెద్ద గొప్ప ఏం కాదు. నీ బుర్రలో గుర్తుంటే ముట్టుకోకుండా తీసుకోవటం. ముట్టుకోకుండా తీయాలా? ఈ ప్రపంచంలో ముట్టుకోకుండా ఎవరు తీయలేడురా. గోట్లోంచి లింగాల్ని చేతిలోంచి పూర్తిని తీసే బాబా అన్నారు. అప్పుడు గోట్లో పట్టుకుని కాలు తీయడం పెద్ద లెక్క. భూమికి బెత్తున్నా ఎత్తు మాట మాడుతున్నా. పొట్టోళ్ళు తక్కువ అంచనా ఎక్కువ. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద మేధావులంతా పొట్టోళ్ళే. ఎలా తీస్తావురా పొట్టోడా? బుర్ర ఉపయోగించి. బుర్రా మీ మామతోర్రా. నువ్వు లేపరా చూద్దాం. నువ్వు తప్ప నేను లేపు చూపిస్తాను. అన్నా లేపు. లేపితే ఏమిస్తావు? నాదిలోని మొక్క చెవిటంటే అత్తడికి ఇస్తుంది. అత్త ముందు నా కూతురు లేపండ్రా. లేపెత్తా నీ కూతుర్ని చెత్తవా? ఇస్తాలే లేపు. అమ్మా నువ్వే సాక్ష్యం. సరే. వేదవతి, నువ్వు మా అన్నయ్యని చూడాలన్నావుగా, చూద్దుగనరా. అరుణాచలం. రే జ్ఞానం తిండిపోతూ తెలుగు తక్కువ ముద్ద ఎలా ఉన్నావురా? అరుణాచలం, ఈ పెళ్లికి మీ చుట్టాలందరూ వచ్చారు. ఈసారి అయినా ఎవరైనా పిల్లని ఇస్తారనుకుంటే అది చెడగొట్టేలా ఉన్నావు. ఇప్పుడు నేనేం చేశాను? నేను వరుసకు నీకేమవుతాను? మామా. నీ కాళ్ళట్టుకుంటాను. నీ చెల్లెలు పెళ్ళయ్యేంత వరకు నన్ను మామాని పిల్లవా? సరే అది నేను చూసుకుంటాను. పెళ్లి అయ్యేంత వరకే నేను పెళ్లి కొడుకుని చూసొస్తా. సరే వెళ్ళరా. రానా? పెళ్ళయ్యేంత వరకే. సరేరా అల్లుడు. అలాగే మామా. మీ అన్నయ్య ఎక్కడా? ఆ ముందున్న ట్రాక్టర్ నుంచి దిగొస్తున్నాడే, అతనే మా అన్నయ్య. వెళ్ళండి అందరు వెళ్ళి పొంచండి. రండి. ఊరంతా మెచ్చుకున్న అరుణాచలం ఇత్తనా? నమస్కారం. నమస్కారం అయ్యా. ఎవరా ఇక్కడ కట్టుబడిస్తుంది? పడుకో. నీకు ఆ స్టైల్ చూస్తే తెలియడంలా తనే అరుణాచలం అని? నిజంగా ఇతనే మీ అన్నయ్య? అరుంధతి వస్తున్నానమ్మా. వస్తాను. అరుణాచలం, ఏంటమ్మా? నా పిల్లల్ని దించవా? సరే. నీకెంతమంది పిల్లలమ్మా? 12 మంది. నీ ఆయనకేం పని లేదా? నీకెలా తెలుసు? చూస్తేనే తెలుస్తుంది. మంచి పని. అవును, మీ వీరపతిని తీసుకురాలేదా? అరే పిల్లోడు సరే. ఓయబ్బు, ఏంటిది బుల్లోడికి పట్టుపంచి చొక్కా వేశారు? అరుస్తాడేంటి? అయ్యో వారి నా భర్త. దానికి మొగుడు మాత్రమే కాదురా, పెళ్లి కొడుక్కి మేనమాను కూడా. నిన్నే. అన్న ఏంటన్నా? నువ్వే అరుణాచలం. అవునన్నా. నిన్ను చూసి ఊరే భయపడుతుందా? నన్ను అవమానపరిచావు కదూ పిల్లోడా. ఈ పెళ్ళయ్యేలాగా నిన్న ఆట ఆడించలేదో నా పేరు చింతలపాలెం చిన్నబ్బాయే కాదురా. రావే. No, I'm going to disco. Why? Will you come to crazy about it? Excuse me? Yes? ఒక ముద్దిస్తావా? ఏంటి? రేపే తిరిగి ఇచ్చేస్తాను. నిన్ను అంత సీన్ వద్దమ్మా, ఇప్పుడు నేను ఇస్తాను, రేపు నువ్వు తిరిగి ఇచ్చేయి. పోరా. దేనికి ఒప్పుకోపోతే ఎలాగమ్మా? అటు చూడరా. చంద్రు, నన్ను చూసే నవ్వుతోందిరా. జోకర్ ని చూస్తే నవ్వరా? ఆ నవ్వు కాదు, నవ్వులు. ఆ నవ్వులు నా కోసం. నీ కోసమా? నా కోసం అనుకున్నానులే. చూడు వాళ్ళు ఎలా నవ్వుతున్నారు అంటే నేను అక్కడ రమ్మన్నట్టేగా. ఇంకా ఆలస్యం ఎందుకు? ఐస్ క్రీమ్ తిందామని ప్రొసీడ్ అవునా లేకపోతే సినిమా చూద్దామని ప్రొసీడ్ అవునా? సినిమా చూస్తూ ఐస్ క్రీమ్ తిందామని ఉంది కానీ టెక్నిక్ వాస్తా చావలా విజృంభించు. హాయ్. హాయ్. వాస్తా చేవల అంటే ఏంటి? వాస్తా చేవల. నన్ను నువ్వు వాస్తా చేవల. అర్థం కాలేదా? వాస్తా చేవల. దాన్ని రివర్స్ చే. లవ్ చేస్తావా? నువ్వు నన్ను లవ్ చేస్తావా? ఇప్పుడు చెప్పండి, సినిమాకి వెళ్దామా ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దామా? మీ ఇంటికి వెళ్దాం. నువ్వు అరవింద్ కదూ?
వాళ్ళిద్దరూ చంద్రశేఖర్ కృష్ణమూర్తులు కాదు? మా పేర్లు మీకెలా తెలుసు? మీ చెల్లెలు అమృత మా క్లాస్మేట్. మన వాడు సిగ్గుపడుతున్నా అంటే మ్యాటర్ సెటిల్ అయిపోయినట్టే. మనల్ని కూడా పరిచయం చేయొచ్చు కదా. ఒరేయ్ ఉండరా, మన పేర్లు చెప్పు, మా పేర్లు చెప్పు. వస్తా చాబలా, వస్తా చాబలా, వస్తా చాబలా, వస్తా చాబలా. వస్తావురా మేము? వద్దా? ఆటో త్వరగా రా. మనవాడు ఎందుకు ఆటో ఎక్కుతున్నాడు? పోనీ పోనీ త్వరగా పోనీ. అదు ఆగండ్రా, అందరూ ఎక్కించుకోండి. రేయ్ మళ్ళీ నన్ను ఆటో వెనకాల పరిగెత్తిస్తున్నారు కదరా. ఒరే చాకు, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మా బాస్తో నువ్వు నడవలేవురా. నా మాట విని ఈ ఇంటితో ఏ సంబంధం పెట్టుకోకు. అబ్బా ఆలోచిస్తాను లేరా, నువ్వు ఊరికే నా మెదడు తొలి చేయకు. నమస్కారం సార్. ఏం కావాలి? నాకు పని ఏదైనా ఇప్పిస్తారేమోనని. నేను వాకింగ్ వెళ్తున్నాను, అలా చక్కగా నడుస్తూ మాట్లాడుకుందాం పద. అలాగేనండి. ఇంకో వెరివేదో ఫినిష్ ఇవ్వాలా? చూసావా, వాడిని 40-50 కిలోమీటర్లు నడిపించి అక్కడ వాడిని వదిలేసి మా బాస్ కారెక్కి వచ్చేస్తాడు. రేపు నువ్వు ఇంటల్లుడు అయితే నీతో ఏదైనా మాట్లాడాలంటే ఏ చింతలపూడి దాకానో చిత్తూరు దాకానో నడిపించి నిన్ను అక్కడ వదిలేసి వచ్చేస్తాడు. నువ్వు అంత దూరం నడవగలవా చెప్పు? ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఈ సంబంధం వద్దని నా చేత చెప్పించడానికి గంగవెర్లు ఎత్తిపోతున్నావు. కారణం నేను ఊహించానులేరా. ఏమిటిది? రే, మీ బాస్ కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకోవాలని నీ ప్రయత్నం, అవునా? అంటే అది ఆ మాట ముందే చెప్పచ్చు కదరా. ఓకే, నేను నీకు అడ్డు రాను. నా పేరేమిటో తెలుసుగా, త్యాగరాజు. ఈ సంబంధం వద్దని రేపే మీ బాస్కి ఉత్తరం రాసేస్తాను. ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వస్తాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పెళ్లి కొడుకు త్యాగరాజుని కొంత చూశాను, కొంత ఊహించాను. మా నాన్నగారు నడక చూపించి బెదరగొట్టి పంపేసినట్టున్నారు. అదే పెద్దగా ఏం కొట్టలేదండి. ఈ ఇంటికి అల్లుడు అయితే రోజుకి జస్ట్ 200 మైళ్ళు నడవాల్సి వస్తుంది అన్నాను. మా వాడు మహా బద్దకిస్తులేండి. అరే, ఇంట్లోనే బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ దాకా సైకిల్ మీద పెడుతుంటాయండి. ఆ నడక నా వల్ల కాదని తాడుకుని పారిపోయాడు. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ ఇట్. ఇట్స్ మై ప్లెజర్. అవును, మీ హైట్ 5 అడుగుల 6 అంగుళాలు అనుకుంటాను, అవునా? కాదండి, 5'4". వాట్? జస్ట్ 5'4"ఏనా? అరే ఇదేంటిది? వాట్ ఇస్ దిస్? నేను మీకంటే 2 అంగుళాలు ఎత్తు ఎక్కువ ఉన్నట్టున్నాను. అంటే నా హైట్ 5'6". 5 feet 6 inches. తమాషాగా ఉంది. 5 feet 6 inches. గుర్తుపెట్టుకోండి, మై హైట్ ఇస్ 5 feet 6 inches. హలో, వాట్? డాడీకి హార్ట్ అటాక్ వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు ఎలా ఉంది? ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారు? హలో హలో, ఇప్పుడే ఛార్జింగ్ అయిపోవాలా? నా తీసుకోండి మేడం, నో ప్రాబ్లం. నాది వాడుకోండి. ఇది ఛార్జింగ్ అయిపోయింది. చార్జరు ఛార్జింగ్ తీసుకోండి. నా సిగ్నల్ సూపర్, ఎక్కడైనా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. హలో, ఇది సిగ్నల్ రావట్లేదు. నాదొస్తుంది, తీసుకోండి. ఫుల్ సిగ్నల్. ఓకే. హలో హలో, ఇది కలవట్లేదు. ఇది ట్రై చేయండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. హలో, ఇది కలిసిందండి. హలో, ఏ హాస్పిటల్? రూమ్ నెంబర్ ఎంత? డాక్టర్ గారు వచ్చారా? ఓకే. ఏంట్రా ఇంకా రాలేదు? ఎంతసేపు మాట్లాడుతురా? ఏదిరా? ఎక్కడికి వెళ్ళిందిరా? మీ సెల్ ఫోన్స్ రా. అటు చూడండి. ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడు చూడడం ఏంటి? నేను పెద్ద మనిషిని అయినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు పెద్ద మనిషి అవుతావేమోనని. ఆహా, కన్నె పిల్లలతో ఆడుకోవాల్సిన వయసులో చిన్న పిల్లలతో ఏంటయ్యా? నాకు డౌట్, నువ్వు అసలు ఆడదానివేనా? తీసుకుంటా. హలో, అక్కడ కాదు, ఇక్కడ.
ఏంటిదంతా? ఈ రోజు నా సంపాదన. నన్ను కట్టుకో. నిన్ను కష్టపెట్టకుండా నా సంపాదనతో సుఖ పెడతాను. ఛే, 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 ఛే. దొంగతనం కూడా ఒక సంపాదన. థూ. పాండు తొందరపడి మా కుల వృత్తిని కించపరచు. ఒక్కసారి దొంగతనం చేస్తే తెలుస్తుంది ఇది ఎంత రిస్కీ జాబ్ అనేది. నువ్వేం తండ్రివే బాబు, దొంగతనం చేసే కూతురు కోపడకుండా. డాక్టర్ కొడుకులు డాక్టర్లు, యాక్టర్ కొడుకులు యాక్టర్లు అవుతున్నప్పుడు దొంగ కూతురు దొంగ అవడంలో తప్పే ఉంది. అయినా ఇది మామూలు దొంగ కాదయ్యా, సెల్ ఫోన్ లో దొంగతనం చేయడంలో స్పెషలైజేషన్ చేస్తుంది. ఒకప్పుడు ఈ వాచ్ వాలేశ్వరరావు పేరు చెప్తే ఎవరు చేతుకున్న వాచ్ అయినా గడగడగడలా ఆడిపోయేది. ఇప్పుడు సుందర పేరు చెప్తే ఏ సెల్ ఫోన్ అయినా షేక్ అయిపోతుంది తెలుసా? అమ్మా, నువ్వు ఎప్పటికైనా ప్రైమ్ మినిస్టర్ సెల్ ఫోన్ కొట్టేయాలి. అదే నా ఆశయం. తీరుస్తావు కదూ? తప్పకుండా నాన్న. ఆపండి, తొక్కలో సెంటిమెంట్ మీరేను. పోలీసులు తీసుకెళ్లి 2 నెలలకు జైల్లో పెట్టిన సిగ్గులేదు నీకు? సిగ్గెందుకు? దొంగలకు జైళ్లు దేవాలయాలు లాంటివి బాబు. నీకెట్టకు సిగ్గులేదా? నేను దాంతో మాట్లాడుతున్నాను, అయినా మీతో మాట్లాడటం నా టైం వేస్ట్. నా వాచ్ ఇది ఎక్కడుంది? కొట్టేసి 2 నిమిషాలు 2 సెకండ్లు. చీ దొంగనాయలా. మనసా గెలుపు నీదేరా, మనిషై వెలిగిపోవేరా. లా 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 లా. అరే సీన్గా అరకి చట్నీ చెయ్యి. అట్టగా అక్క మీకేం కావాలండి? 2 ప్లేట్ల అల్లం పుల్లట్లు. ఏటి పుల్లమా? అట్లు మరి పుల్లగున్నాయేటి? అబ్బో, ఈ పుల్లం మట్లకే వంకెడుతున్నావా? ఊరికే గోలకే. పుల్లగా ఉండక ఇంకెలా ఉంటాయి? నాకు బటర్ పుల్లట్ తీసుకురా. హలో, నన్ను మీరేమైనా ఫాలో చేస్తున్నారా? మీ ఫేస్ కి అంత సీన్ ఉందని మీరు అనుకుంటున్నారా? మీరు సింగరా? కాదు, ఇంజనీర్. ఇంజనీరా? మీ స్పెషల్స్ ఏంటమ్మా? పుల్లట్టు, మెలపట్టు, పెసల పుల్లట్టు, అల్లం పుల్లట్టు. అయితే 10 పుల్లట్లు ఇవ్వండి. అరే సీన్గా 10 పుల్లట్లు కట్టరా. అక్క అక్క, ఈయనే మొన్న నాకు 100 రూపాయలు ఇచ్చింది. ఏయ్, ఏటి నువ్వేనా మొన్న పాటకు వంక బెచ్చవేసింది? అవును నేనే, కానీ అది బిచ్చం కాదు, ఏదో బాగా మేము తిండికిలేని ఎదవల్లా కనిపిస్తున్నావా నీకు? పాట బాగా పాడాడని ఇచ్చాను అంతే. ఆహా, ఆడు నా తమ్ముడు. ఆని మా ఊరి గంటసాల అంటారు. అని బాగా చదివించి ఆ గంటసాలంతటోని చేయకపోతే నా పేరు పుల్లట్ల పుల్లమ్మే కాదు. రోడ్డు మీద అడుగు తినేవాళ్ళ కనిపిస్తున్నాడేంటి నా తమ్ముడు? పుల్లట్లు నీకు నా అట్లు క్యాన్సిల్. నువ్వు చేసిన తప్పు దానికి నా పుల్లట్లు తినే యోగం నీకు లేదు. ఎల్లెళ్ళు క్యాన్సిల్ అంటే క్యాన్సిల్. అరే ఏదో తెలియ చేశాను, కనీసం ఈ కుర్రాడికైనా ఇవ్వండి. ఆడికైతే ఫ్రీగా ఇస్తా, నువ్వు తీసుకోరా. నేనేం అడుక్కున్నాను కదా, మీ తమ్ముళ్ళు అంటే ఉంచుకో. What's it all about? Where's the hose? Yeah! నేను దొరికింది అన్నలకి అక్కలకి. కోవర్ట్ ఆపరేషన్ లో ఎప్పటి నుంచి ఉన్నావురా? కోర్ట్ ఆపరేషన్ అంటే? పోలీసుల్ని అపాయింట్ చేసి ఎన్నాళ్ళైందిరా? పోలీసులా? పోలీసులు అంటే మనకు పడదు సార్. నిన్నే పోలీస్ స్టేషన్ అందరిని ఇరగొట్టారు. నేను అన్నల పట్టి సార్. ఈ ఊరు మనదిరో, ఈ నేల మనదిరా. ఊరు మనది, నేల మనది, చెట్టు మనది, పొట్టు మనది. అల్లుడు ఏం మర్చిపోలేదు కదా? నువ్వే మర్చిపోయావు. నేనేం మర్చిపోయాను అల్లుడు? ప్యాంట్ వేసుకోవడం. ఓ సారీ అల్లుడు, నువ్వు బయలుదేరుతున్నావు కంగారులో ప్యాక్ చేసుకోవడం మర్చిపోయాను. అన్నట్టు అల్లుడు, అమ్మకేమన్నా చెప్పమంటావా? మర్చిపోవు కదా. నేనెందుకు మర్చిపోతాను అల్లుడు? నేను క్షేమంగా తిరిగి వస్తాను, అమ్మని ధైర్యంగా ఉండమని ఓకే అల్లుడు. బాయ్ 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 బాయ్. అల్లుడు క్షేమంగా తిరిగి వస్తాను, అక్కయ్య ధైర్యంగా ఉండమని చెప్పాడు. ధైర్యంగా ఉండమని చెప్పాడు. ఏమిటి కొబ్బరి పెట్టు? వేసుకోలేదు. అవును వేసుకోలేదు. అవును అల్లుడే చెప్పాడు. నీకేం చెప్పాడో నాకు ఎలా తెలుస్తుంది? మరి ఇంకేం తెలుస్తుంది? అమ్మో అమ్మో అమ్మో,
జీవరత్నం మన జీవాలు పోయే రోజు దగ్గర పడిందయ్యా. ఏమిటయ్యా నీ గోల? దాని అమ్మ కడుపు మాడ ఆ పేపర్ పిల్ల సాంబార్లో గరిటి పెట్టి తిప్పినట్టు పాత కక్షలున్నాయని గుచ్చి గుచ్చి అడుగుతుందయ్యా. అయినా మనం ఎన్ని సినిమాల్లో చూడలేదు, మళ్ళాంటి విలన్లేమో అన్యాయం చేయడం, హీరోలేమో కింద నుంచి నరుకురావడం. మీకే నువ్వు మినిస్టరు, నువ్వు కలెక్టరు, ఏ తొక్క లేను నేనే, మొదటి పక్క నాకే. ఏమా చింతాకుల లక్ష్మి, నా తర్వాత నీకేనమ్మా స్కెచ్. ఈయనకే మెయిన్ విలను, మన సావులు చూసి ఏ పారనో పారిపోతాడు. హీరోలు విలన్ల కంటే చాలా ఇంటెలిజెన్స్ అండి, వెళ్లే దారిలోనే వేసేస్తారు. తప్పదు, ఈ రోజు మేము, రేపు నువ్వు. అబ్బా ఫీల్ అవ్వకండి ప్లేడర్ గారు. డిఎస్పీ మనతో పార్ట్నర్ అయినా ఒక్కడిగా ఎన్నో వెధవ పనులు చేశాడు. అందువల్ల చంపింది ఆ ఊరి వాళ్ళేని ఎందుకు అనుకోవాలి? మరి ఆ పిల్ల పాత కక్ష జర్నలిస్టులు అన్న తర్వాత లక్ష అడుగుతారయ్యా. ఐఎస్ఐ లింక్ ఉందా, అమెరికా హస్తం ఉందా, ఉల్ఫానా ఆల్ఫానా అని అంత మాత్రాన వాళ్ళకి దీనికి లింక్ ఉన్నట్టేనా? ఆ పిల్ల ఆ ఊరిదేనయ్యా, అదే నా భయం. ఏమండి ఇదంటే ఏమండి? షాపింగ్ వెళ్తున్నాను, ఈ నగలు చాలా, ఇంకొన్ని వేసుకోమంటారా? ఓసిని అమ్మ కడుపు బంగారం గాను, ఇన్ని నగలు దిగేసుకుని నువ్వు గడప దాటి బయటికి వెళ్ళావనుకో, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు గడప దాటి లోపలికి వస్తారే. వేసుకుని చాలు గాని లోపలికి వెళ్ళు. అలాగేలేండి, మీరు వెయ్యరు, నన్ను వేసుకునేవరు. ఏమండి, నేను పేరంటానికి వెళ్తున్నాను, ఈ నగలు చాలా, ఇంకా కొన్ని వేసుకోమంటారా? పేరంటానికి ఇన్ని నగలతో నువ్వు అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కళ్ళు గుట్టి చస్తారే. గాని లోపలికెళ్ళి అద్దం ముందు కూర్చుని కళ్ళు వాచేటట్టు చూసుకో. ఏమిటో మీరు చూడరు, నన్ను చూపించుకోనివ్వరు. మాకు చూపించాలి. అదేంటి సార్, మీకు చూపించడానికే కదా సార్ ఇక్కడ ఉంది. అబ్బా బ్రహ్మాండమైన రంగు సార్. ఇది మీరు రెడీమేడ్ లో కొన్నారా, కుట్టించారా సార్? లేటెస్ట్ మోడల్. లేటెస్ట్ మోడల్. చిక్కిపోయిన చింపాంజీలో ఉన్నావు, నీకు ఊరు చూపించారా? ఊరే నేను ఎక్కడికి చూస్తుంది కదా. బాగా చెప్పారు. నువ్వే బాగా చెప్పారు, అస్సలు బాగా చెప్పలేదు. ఇదిగో గైడ్, మాకు ఊరు చూపించడానికి ఏం తీసుకుంటూ చెప్పు. ఏంటి నన్ను మీరు చాటుతో మాట్లాడతావు? అప్పుడు నువ్వే చూపించా. ఏంటి ఆడ చూపించేది? ముందు నడిపించావు, నేనే చూపించాలి. అప్పుడు నువ్వే ఉండు, నాకంటే అగ్ని పరీక్ష. ఈ అగ్ని పరీక్ష తట్టుకోవాలంటే నీకు నేను ఉపాయం చెప్తాను. అదేంటో చెప్పు. దీంతో బొమ్మ బొరుసా వేస్తాం. ఇది పడిన తర్వాత మిమ్మల్ని మేము పంచుకుంటాం. చెప్తాను. బొమ్మ పడింది, ఆ బొమ్మ నువ్వు తీసుకెళ్ళు, ఈ బొరుసు కానీ నేను తీసుకెళ్తా. ఈడైతే పోను కొంచెం తలగైపోయినాడు. వాడి సంగతి నీకు తెలదు. వన్స్ అపాన్ ఏ టైం. అదే వాడు ఫ్లాష్ బ్యాక్. వీడికి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా పిండుతూ ఉతుకుతూ ఆరేస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఏటైపోలేదని ఉతుకుతూ పిండుతూ ఆరేస్తున్నాడు. ఏటైపోయినదంటావేంట్రా? ఇప్పుడు బొమ్మ పడింది కదా, ఆ ఫిగర్ వాడికి వచ్చేసింది. అయ్యి బాబాయ్, ఫిగర్ అనుకో, అది నా ఫ్యామిలీ. సార్ మీరేం కంగారు పడకండి, పగలంతా ఊరు చూపించి సాయంత్రం సేఫ్టీగా మీ భార్య మీకు అప్పచెప్తాం. ఇదిగా నిన్ను నమ్మచ్చంటే వాడు సార్ మీ మీద బాగా చెప్పారు. మీ అమ్మకండి బాగా మార్క్స్ చెప్పడం అయితే సంతాలంగా చెప్తాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. డబుల్ ది. ఓకే. అయ్యి బాబాయ్, నా బ్యాగ్ అయితే. నా బ్యాగ్ ఏదో నన్ను అడుగుతావంట, నేను ఏదో తీసుకున్నట్టు. ఎక్కడ పెట్టావు? కౌంటర్ దొరికిందండి. వెరీ గుడ్ బాయ్, ఉన్నట్టు తీసుకొచ్చాడు. హూ ఇస్ దట్ బాయ్? వీడు అరకు ఆణిముచ్చు, ఎవరు ఏది పారేసుకున్నా భద్రంగా తెచ్చిస్తాడు. వెరీ గుడ్ బాయ్. వెరీ గుడ్. వాడు గుడ్ బాయ్, మీరే బ్యాడ్ బాయ్స్. ఆలు మొక్కలు విడగొట్టిస్తున్నారు. ఈ లగేజీ తీసుకెళ్లి నా ప్లాట్ లో పెట్టు. అలాగే సార్. చూడు, ఆవకాయ జాడీలు అప్పడాల కట్టలో కాదు ఇది. అమెరికా నుండి ఎంతో ముచ్చటపడి తెచ్చుకున్న కంప్యూటర్స్. నువ్వెళ్ళు, ఈ ఇండియానా టోటల్ గా కంప్యూటర్ లోకంగా మార్చేస్తాను. అయ్యా ధర్మం కర్మం 25 సంవత్సరాలుగా ఇండియా కొంచెం కూడా మారలేదా? ఎవరాది? నేనే. మెన్ ఇన్ బ్లాక్, MIB. ఏ గ్రహం నుండి వస్తున్నావు బాబు? శని గ్రహం నుంచి వస్తున్నాను. నా బయోగ్రఫీ అంత నీకెందుకనే, ముందు ధర్మం చేసుకోవయ్యా. పుష్టిగా ఉన్నావు, ముష్టెందుకు ఎత్తుతున్నావు? నాలాగే కంప్యూటర్ నేర్చుకో, అమెరికా వెళ్ళిపో, అండ్ మనీ, ఎంజాయ్ లైఫ్. నేనెందుకు వెళ్ళాలి అమెరికాకి? నాకు నా దేశం లేదా, అడుక్కోవటానికి నా కుల వృత్తి లేదా?
నేనేమైనా నీలాగా పరదేశినా విదేశాలకు వెళ్ళడానికి రోజుకో వీధికి వెళితే చాలు నా చెప్పనండా డబ్బే డబ్బు. అడుక్కోవడం పెద్ద గర్వంగా ఫీల్ అవుతున్నావా? నా గురించి చెప్తాను విను. మా నాన్న జమీందారీ కాలంలో బొబ్బిలి రాయుడు, తీర్పులు ఇవ్వడంలో దిట్ట. మరి నేను కంప్యూటర్ కింగ్ ని. జనరేషన్ తో పాటు మేము మారాం, మీరు మారాలి. మేం మీకన్నా ఏమైనా తక్కువ తిన్నాం అనుకుంటున్నావా? జమీందారుల కాలంలో మా తాతలు పల్లెల్లో అడుక్కునేవారు. ఇది కంప్యూటర్ యుగం కదా, అందుకని మేము సిటీకి షిఫ్ట్ అయ్యాం. ఇదిగో అవతల నాకు చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి, త్వరగా ధర్మం చేయవే వెళ్ళాలి. నా దగ్గర లేవు. ఎప్పుడో ఒకప్పుడు నీలాంటి వాడు ఎవడో ఒకటి తగులుతాడనే ఇదిగో సేఫ్టీగా ఈ ప్లేట్ పెట్టుకొని తిరుగుతున్నాను. నీ దగ్గర డబ్బులు లేకపోతే నాతో పాటు అడుకోవడానికి 2 విధులకు రా, వచ్చిన 50-50 పంచుకుందాం. ఏరా రే, నేను ఇండియాను బాగు చేయడానికి వస్తే నువ్వు నా చేతి బిచ్చమెత్తించాలని చూస్తున్నావా? యావ్. చంపేస్తాను రే. అయ్యో నా థ్యాంక్స్. Gabba gabba hot, beep beep beep, da 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 low.